ఆయిల్ నాశనమే లక్ష్యంగా యుద్ధం జరుగుతున్నట్టుంది. ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ క్షేత్రాలని అమెరికా, ఇజ్రాయెల్ నాశనం చేస్తాయి. రష్యాలో ఉన్నటువంటి వాటిని ఉక్రెయిన్ నాశనం చేస్తుంది. ఉక్రెయిన్లో ఉన్నటువంటి వాటిని రష్యా నాశనం చేస్తుంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న వాటిని ఇరాన్ నాశనం చేస్తుంది. టోటల్గా ఇంతవరకు లక్షల కోట్లు సంపాదించి ప్రపంచంలో దర్జాగా వెలుగొందుతున్నటువంటి గల్ఫ్ దేశాలు సంక్షోభంలో పడే పరిస్థితిని ఇరాన్ సృష్టిస్తుంది. ఇరాన్ని సంక్షోభంలో పడే పరిస్థితిని అమెరికా, ఇజ్రాయెల్ సృష్టిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఇబ్బందుల్లో పడేటటువంటి పరిస్థితిని రష్యా సృష్టిస్తుంది. రష్యాని ఇబ్బందుల్లో పడే పరిస్థితిని ఉక్రెయిన్ సృష్టిస్తుంది. తాజాగా ఇరాన్ దుబాయ్కి సంబంధించినటువంటి ఇదిగో చూడండి, ఆయిల్ ట్యాంకర్ అంటే దుబాయ్ నుంచి ఆయిల్ లోడ్ చేసుకుని వెళ్తున్నటువంటి షిప్ మీదన పెద్ద ఎత్తున విరుచుకుపడింది, విధ్వంసం సృష్టించింది. షిప్పు ఇలాగా పూర్తిగా తగలబడిపోయింది. వరుస పెట్టంటే ఇది ఇరాన్ హార్ముజ్ జలసంధి దగ్గర కూడా కాదు, ఇది అవతల ఉన్నటువంటి దుబాయ్ సముద్ర జలాల దగ్గరనే చేసుకొచ్చింది. అంటే దాని ఉద్దేశం గల్ఫ్ దేశాలు నాశనం అన్నటువంటిది స్పష్టమవుతుంది.